జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల తేడాతో నవీన్ విజయం సాధించారు. జూబ్లీహిల్స్ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించింది కాంగ్రెస్. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలోనే ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఫస్ట్ రౌండ్లో 47 ఓట్లు మాత్రమే మెజారిటీ రాగా ఆ తర్వాత ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. రెండో రౌండ్లో 2,947, మూడో రౌండ్లో 3,100 ఓట్లు. ఇలా ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు. మొత్తం 10 రౌండ్లలోనూ నవీన్ యాదవ్ లీడ్లో ఉంటూ వచ్చారు. ఇక బీఆర్ఎస్కు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఏకంగా డిపాజిట్ పోగొట్టుకున్నారు. జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి వ్యూహాలు, కాంగ్రెస్ టీం వర్క్, పోల్ మేనేజ్మెంట్ ఆ పార్టీకి ప్లస్ అయ్యాయి. అభ్యర్థి ఎంపిక నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు పక్కా ప్లాన్తో ముందుకెళ్లారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించడం, ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ వ్యూహాలు మార్చుకుంటూ పార్టీని గెలిపించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ గెలుపు కాంగ్రెస్ పార్టీకి మరింత బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఈ గెలుపుతో సీఎం రేవంత్ ఇమేజ్ మరింత పెరిగింది.